ఒక 3 ప్రధానమైన కారణాల వల్ల చాలా మంది ఎదగరు. నెంబర్ 1 ఏంటంటే వాళ్ళకు కెరీర్లో లక్ష్యం లేకపోవడం. మీరు ఎవరైనా ఎంప్లాయీస్ని ర్యాండమ్గా ఏ కంపెనీకైనా వెళ్ళి నీ లక్ష్యం ఏంటి అని అడగండి. లక్ష్యం ఏముంటుంది సార్? ఏముంటుంది, శాలరీ వస్తుంది అంతే. ఈ జాబ్ ఉన్ననాళ్ళు పని చేస్తాం, లేదా 2 ఏళ్ళు 3 ఏళ్ళు పని చేస్తే ప్రమోషన్ వస్తుంది అంతే. నీకు కెరీర్కి ఒక లక్ష్యం ఉంటుంది తెలుసా అని అట్లేం తెలియదే. చాలా మంది గోల్ లేకపోవడమే పెద్ద లోపం. రెండవది నెగోసియేషన్ స్కిల్ లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమండి, నేను 2 ఏళ్ల నుంచి పనిచేశాను, 3 ఏళ్లుగా చేస్తున్నాను, నా కాంట్రిబ్యూషన్ ఇంత పర్సెంటేజ్ ఉంది, ఈ పర్సెంటేజ్ వల్ల ఈ కంపెనీకి ఇంత ప్రయోజనం కలిగింది కాబట్టి నా శాలరీ నుంచి నేను ఇంత పర్సెంటేజ్ ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తున్నానని స్పష్టంగా నెగోషియేట్ లేదా కమ్యూనికేట్ చేయగలిగిన కెపాసిటీ లోపించడం. థర్డ్ ఏంటంటే దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, స్కిల్స్ స్టాగ్నేట్ అవ్వడం. జాబ్లో జాయిన్ కాకముందు ఇంటర్వ్యూ కోసం నేర్చుకున్న స్కిల్సే మన చేతిలో ఉన్నాయి తప్ప ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయి నీకు జాబ్ పొజిషన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకో.